కోరేటిపల్లి కేశవరెడ్డి సభను ఉద్దేశించి అందరికీ నమస్కారం. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరికి పోవాలో ఒక ప్రజావేదికను ఏర్పాటు చేసుకొని 100 రోజుల పరిపాలన గురించి ఇది మంచి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరి మనసులోకి తెలియజెప్పాలని చెప్పేసి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసినటువంటి ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమానికి అధ్యక్షత వహించాడు. గ్రామ స్వరాజ్యాలు ఉంటేనే నిజమైనటువంటి స్వరాజ్యం మనకు వచ్చిందనే ఆలోచనతో ముందుకు పోవచ్చు అని చెప్పేసి ఆలోచన చేసినారు. అందుకు తగినట్టుగానే స్థానిక సంస్థలకు ఎప్పుడు కూడా విధులతో పాటు నిధులు ఇవ్వాలనే ఆలోచన కూడా మర్చినటువంటి గత ప్రభుత్వం యొక్క ఆలోచన. సర్పంచ్ వీధులైట్లు వేయాలంటే కూడా వేయలేనటువంటి పరిస్థితులు, అదే రకంగా చెట్టు ఉడిపించుకున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గత పాలకులు ప్రవర్తిస్తే అధికారం లేకొచ్చిన 100 రోజుల్లోపే అన్ని పంచాయతీలకు కూడా డబ్బులు విడుదల చేస్తుంది. ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ అనేది నిర్వీర్యం కాకుండా ఈ ప్రభుత్వం అందరి మంచి పోయేటువంటి ఆలోచనతో ముందుకు పోతుంది అనేది మీరు అందరూ అర్థం చేసుకుంటాను. అందున్నటువంటి ప్రభుత్వం, మాట కట్టుబడేటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆ రోజుల్లో మన ఆస్తులు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే, లేదు మన భూములు ఏవైనా అమ్ముకుంటే, లేదంటే కొన్నోడుకు దగ్గరికి పోతే వాళ్ళ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, స్టాంపుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, ప్రభుత్వం దగ్గరేమో ఒరిజినల్ దస్తావేజులు, మనకేమో కలర్ జిరాక్స్లు డబ్బులు పెట్టి కొన్నటువంటి సొమ్ము కాపుకేమో కలర్ జిరాక్స్ కాపీలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఆ ఒరిజినల్ దస్తావేజుల్ని ఏ రకంగా ప్రభుత్వం మాయ చేస్తుందో, లేదంటే ఎక్కడైనా మళ్ళీ కుదవ పెడుతుందో అనేటువంటి భయాందోళనలో ప్రజానీకం ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని మాట చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తారు.